వెళ్ళవలసి వచ్చింది. అంటే నౌకా మార్గం ఉంటే లంకాపట్టణం యొక్క రక్షణ వ్యవస్థకి ప్రమాదం కలుగుతుందని అసలు రావణుడు అటువంటి స్థితిని అంగీకరించలేదు. ఎటువైపు నుంచి కూడా లంకకి వార్తని పంపించడం సాధ్యం కాదు. వార్తని పంపించడానికి వీలైనటువంటి సదుపాయాన్ని దేన్ని కూడా రావణాసురుడు అంగీకరించలేదు. దానికి తగిన యోధులు ఆయన దగ్గర ఉన్నవాళ్ళు వెళ్ళి వార్తలు తీసుకురావాలి తప్ప వేరొకరు లంకకి వార్తని పంపించే అంత సాహసం చేయలేరు. కాబట్టి సీతమ్మ దగ్గరికి వెళ్ళడము అంటే ఈసారి రావణాసురుణ్ణి సంహరించి సీతమ్మని తెచ్చుకోవడమే తప్ప సీతమ్మకి రాయబారం పంపించడం కుదరదు. అంటే ఎంత దుర్భేద్యమైనటువంటి లంకన నిర్మాణం చేశాడో, ఎంత ప్రమాదకరమైన వ్యక్తిత్వం ఉన్నవాడో, ఎంత ప్రమాదాన్ని అన్ని వైపుల నుంచి ఎల్లవేళలా కూడా ఊహ చేసి భయపడుతూ ఉంటాడో అర్థమవుతుంది. లంకలో అసంఖ్యాకమైనటువంటి గుర్రాలు, అసంఖ్యాకమైనటువంటి ఏనుగులు. కాబట్టి అక్కడ ఉన్న గజబలాన్ని కానీ అశ్వబలాన్ని కానీ తక్కువ చేసి చూడడం కుదరదు. అక్కడ పరిఘలు, అనేకమైనటువంటి యంత్రాలు, శతఘ్నులు మొదలైనవి రక్షణ కొరకు ఏర్పాటు చేయబడి ఉంటాయి. అట్లాగే తూర్పు దిక్కున ఉన్నటువంటి ద్వారాన్ని 10,000 మంది యోధులు రక్షణ చేస్తుంటారు. దక్షిణ దిక్కున ఉన్న ద్వారాన్ని 1,00,000 మంది కాపు కాస్తూ ఉంటారు. పశ్చిమ దిక్కున ఉన్నటువంటి ద్వారాన్ని 10 లక్షల మంది కాపాడుతూ ఉంటారు. అట్లాగే ఉత్తరాన ఉన్నటువంటి ద్వారాన్ని 1,00,00,000 మంది కాపాడుతూ ఉంటారు. 4 దిక్కులా ఉన్నటువంటి ద్వారములను ఇంతమంది కాపాడుతుంటారు. అవసరమైతే ఎటువైపుకైనా వెళ్ళడానికి వీలుగా మధ్యలో 1,00,00,000 మంది సైనికులు ఆయుధాలతో మోహరించి ఉంటారు. అంత దుర్భేద్యమైనటువంటి స్థితిని లంకకి కల్పించాడు అని లంకాపట్టణం గురించి చెప్పగానే రాముడు అన్నాడు, అయితే మనం యుద్ధానికి ఇప్పుడే బయలుదేరదాం అన్నాడు. అది ఒక వీరుడికి ఉండవలసినటువంటి లక్షణం. అవతల వారి యొక్క బలాన్ని తెలుసుకుని యువతల వారిలో ఉత్సాహం పొంగాలి తప్ప అవతల వారిలో ఉన్న బలాన్ని చూసి భయపడిపోయి ఆగిపోయి వెనక్కి తగ్గితే వీరుడు ఎట్లా అవుతాడు? రాముడు అప్పటికప్పుడు బయలుదేరడానికి సిద్ధపడడం కేవలం ఆవేశంతో కాదు. ఎందుకనంటే ఆయన ఇప్పుడే మనం బయలుదేరడం అని అనడం వెనక ఉన్నటువంటి కారణములను చెప్తాడు. ఇప్పుడు విజయము అన్న ముహూర్తం నడుస్తోంది. సూర్యుడు ఆకాశ మధ్యంలో ఉన్నాడు. విశేషించి ఆ రోజున ఉత్తర ఫల్గుణి నక్షత్రం. పైగా నాకు కంటి మీద అదురుతోంది. ఇది శుభసూచన. ఇన్ని విశేషాలు కలిసి వచ్చాయి కాబట్టి ఇక ఆలస్యం చేయవలసిన అవసరం